మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 13వ వచనము. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమనగా. ప్రియ దైవజనమా, దేవుడు మోషేను ఎన్నుకొని ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి విడిపించడానికి నీవు వెళ్ళాలి అని పలికినప్పుడు మోషే సాకులు చెప్తూ చివరికి దేవునికే సలహా ఇస్తూ ఉన్నాడు. నాకంతటి సామర్థ్యము లేదు కనుక నీవు పంపదలంచిన వానినే పంపుమని పలుకుతూ ఉన్నాడు. నాకు బదులుగా వేరొకరిని పంపించమని దేవునికే ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. ఫలితంగా దేవుడు మోషే మీద కోపపడినట్లుగా చూస్తూ ఉన్నాము. మన జీవితాల్లో కూడా దేవునికే సలహాలు ఇచ్చేవారముగా మనము ఉండుట ఆయా సందర్భాలలో గమనిస్తూ ఉంటాము. మన సౌకర్యం కొరకు, లేదా మన ఇష్టము నెరవేర్చుకొనుట కొరకు, లేదా మనకు కష్టము కలుగకుండా ఉండుట కొరకు, కారణము ఏదైనా కావచ్చు. మనము చేసే ప్రార్థనలలో, విజ్ఞాపనలలో దేవునికి సలహాలు ఇస్తూ ఉంటాము. దేవుని చిత్తానికి మనల్ని మనము సంపూర్ణముగా సమర్పించుకోకుండా మన చిత్త ప్రకారము దేవుడు పనిచేయాలని కోరుతూ ఉంటాము. దేవునికే డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాము. ఒక కార్యము కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇది ఇలా జరిగితే బాగుండు, ఈ వ్యక్తి ద్వారా జరిగితే బాగుండు, లేదా ఈ విధానంలో జరిగితే బాగుండు అన్నట్లు మన చిత్తాన్ని మన ప్రార్థనలలో తెలియజేస్తూ ఉంటాము. కానీ ఆ కార్యము విషయంలో నీ చిత్తమేమిటి ప్రభువా అని ఎదురుచూచి కనిపెట్టే వారముగా మనముండము. నా విషయంలో ఈ కార్యము చేయడానికి నాకు సామర్థ్యము లేదు, కానీ నన్ను నేను నీకు సమర్పించుకుంటూ ఉన్నాను. నా ద్వారా ఈ కార్యము నీవు జరిగించగలవని నేను విశ్వసిస్తూ ఉన్నాను అనే సమర్పణ అనుభవంలోనికి రాకుండా సలహాలిచ్చే వారముగా ఉంటాము. ఫలితంగా దేవుని కోపాగ్నికి గురవుతూ ఉంటాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఇటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నావా? లేక నీ చిత్త ప్రకారము జరగడానికి దేవునికే సలహాలిస్తూ ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉన్నావా? అయితే ఈ దినం దేవుడు ఈ మాటల ద్వారా నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. దేవుని కోపాగ్నికి నీవు గురవుతావు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంతవరకు మోషేను మాత్రమే పిలుచుకున్న దేవుడు మోషేకు జతగా ఇప్పుడు అహరోనును కలుపుతూ ఉన్నాడు. అవును, నీ ఒక్కని ద్వారా దేవుడు ఒక కార్యము చేయాలి అని తలంచినప్పుడు నీవు చెప్పే సాకులు, నీవు దేవునికి ఇచ్చే సూచనలు నీ ప్రాధాన్యతను తగ్గిస్తూ ఉండడం నీ జీవితంలో ఎప్పుడైనా గమనించావా? ఇక్కడ మోషే జీవితంలో మనము గమనిస్తూ ఉన్నాము. మోషేకు దేవుడు అహరోనును నోరుగా ఇచ్చాడు. నోటి మాంద్యము కలిగిన మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలను విడిపించాలి అంటే మోషే నా వలన కాదు అని సాకు చెప్పడం వలన మోషేకు అహరోనును ఒక క్రొత్త నోరుగా దేవుడు ఇచ్చాడు. అవును ప్రియ దైవజనమా, రాళ్లను సహితము కేకలు వేయించగలిగిన దేవుడు, మూగవాన్ని మాట్లాడించగలిగిన దేవుడు నోటి మాంద్యము గల మోషే ద్వారా ఫరో చేతి నుండి ఇశ్రాయేలీలను విడిపించలేడా? విడిపించగలడు. కానీ మోషేకు జతగా అహరోనును కలపడం వెనుక ఉద్దేశం ఏమిటంటే మోషే చెప్పిన సాకులు, మోషే దేవునికి ఇచ్చిన సలహాలు. నీ జీవితంలో కూడా ఒకవేళ ఇటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఇప్పుడే అటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి నిన్ను నీవు సంపూర్తిగా దేవునికి సమర్పించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఎరిగిన దేవునికి తల్లి గర్భములో రూపింపబడక మునిపే
నిన్ను ఎరిగిన దేవునికి నీ శక్తి సామర్థ్యాల గురించి బాగుగా తెలుసు. తన చేతిలో సాధనముగా నిన్ను వాడుకోవాలని, నిన్ను నిలబెట్టుకోవాలని, తన మహిమ కొరకు నీ జీవితాన్ని ఉపయోగించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటే, సాకులు చెప్పకుండా, దేవునికి సలహాలు ఇవ్వకుండా నిన్ను నీవు సంపూర్తిగా సమర్పించుకొని నీ ద్వారా దేవుడు ఘనమైన కార్యములు జరిగించాలని ఎదురుచూచే వ్యక్తిగా నేను ఉండాలని ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఇంతవరకు మా జీవితాలలో మమ్మల్ని మేము మీకు పూర్తిగా సమర్పించుకొనకుండా మీకు సలహాలు ఇచ్చేవారముగా, సలహాలు ఇస్తూ ప్రార్థించేవారముగా ఉంటే మా జీవితాలను సరిచేయండి. సంపూర్ణ సమర్పణ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు తన తోకను వంచు జంతువు ఏది? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.